ద పర్సిక్యూషన్ హ్యాస్ స్టార్టెడ్. హింసలు ఏం చేస్తున్నారు? హింసలు మొదలైనాయి. ఏదో విధంగా తప్పకుండా అనుకోకుండానే ఏమవుతున్నాయంటే చాలా తీవ్రంగా మరి మన మధ్యలోకి వచ్చింది. మనం అనుకున్నాం మరి మన స్టేట్లో మరి మత భేదాల పార్టీ లేకుండా మనం ఓటేద్దామని ఒక పార్టీకి వేసినాం. మరి అక్కడ కూడా ఏం చేస్తున్నారు? అక్కడ కూడా మత భేదాలు ఉండొద్దని చెప్పి ఏం చేస్తున్నారు? అక్కడ కూడా ఇంకొక పార్టీకి ఓటు వేసినా కూడా ఏమవుతుంది? మైనారిటీస్కి ఎక్కడ కూడా సేఫ్టీ అనేది లేదు, సురక్షితం అనేది లేదు. ఎవరు పెద్ద పెద్ద మనుషులు మాట్లాడతలేరు, ఏమైనా ఎంపీలు ఏం మాట్లాడతలేరు, ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు, చీఫ్ మినిస్టర్లు మాట్లాడతలేరు. మరి మనుషులు ఏమవుతున్నారు? గాయమవుతున్నారు. వీళ్ళు ప్రసిద్ధిగా పొంది మరి గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళ గురించి మాకు తెలుసు. ఇంకా చాలామంది ఎవరు ఇంకా అంటే పబ్లిక్ డొమైన్లో మరి సోషల్ మీడియాలో కనిపిన వారు ఎంతమందికి ఏమేమి వస్తున్నాయో తెలియదు, నోటీసులు వస్తున్నాయో తెలియదు. దాంట్లో మనం కూడా ఒక వారంగా ఉంటాం, దాంట్లో తప్పకుండా ఉంటాం. మరి ఈ పరిస్థితులలో మరి దేవా ఏంటి మా పరిస్థితి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? కొంచెం చేయలేపండి. ఎవరికైనా ఆందోళన చెంది, ఎవరికైనా బాధతోటి, నేనైతే ఏడుపుతో నేనైతే ప్రార్థన చేసిన. నిన్న అజయ్ బాబు గురించి అయితే ఎంత బాధ అనిపించిందంటే, ఒకరినట్టు తీసుకపోతే, ఎవరినైనా తీసుకపోతే ఒక రీజన్ ఉండాలి. పోలీసు వాళ్ళే వచ్చి తీసుకుపోయినా అన్నారు. పోలీసు వాళ్ళు ఇప్పుడు అంటున్నారు మాకు తెలియదు ఎక్కడున్నాడు అని అంటున్నారు. ఆ ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు స్పందిస్తలేరు. ఏమైపోయింది? అదని చంపేస్తారా మరి? చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, మొన్న యూపీలో జరిగిన డెమాలిషన్స్లో మీరు ఆ వీడియోలు చూసిండ్రో లేదో కానీ, చిన్న పిల్ల, 4 సంవత్సరాల పిల్ల, 4 సంవత్సరాల పిల్ల, వాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారు బుల్డోజర్ తోటి. అది ఏం చేస్తుందంటే, ఆ ఇంట్లో కొరికి ఏం చేసింది, దాని పుస్తకాలు పట్టుకొని, అమ్మో నా పుస్తకాలను నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ పుస్తకాలను లోపలి కురికి వాళ్ళు అక్కడ నుంచి ఇరగొట్టుకుంటూ వస్తున్నారు బుల్డోజర్. అది ఆ ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తుకుపోయి వెళ్ళి పుస్తకాలు తీసుకొని పరిగెత్తు వచ్చిన వీడియోని సుప్రీంకోర్టు చూసింది. సుప్రీంకోర్టు చూసి ఆ వీడియోతోటి అక్కడ ఎవరో ఒక జడ్జికి సుప్రీంకోర్టు ప్యానెల్లో ఒకరు కదిలింపబడి అక్కడ మొదలైంది. నిన్న వర్డిక్ట్ ఏమొచ్చిండ్రు? మొన్న వర్డిక్ట్ ఇచ్చినారు. ఏంటి? వాళ్ళ ఇండ్లు వాళ్ళకు ఏం చేయాలా? మళ్ళీ ఆ జుర్మానా మీరు కట్టవలసిందే, 10 లక్షలు ప్రతి ఒక్క ఇంటికి మీరు కట్టవలసిందని యోగి గవర్నమెంట్కి మొదటిసారి గవర్నమెంట్ ఏం చేసింది, సుప్రీంకోర్టు ఏం చేసింది? ఆదేశం ఇచ్చింది మొదటిసారి. ఆ పిల్లని చూసి, చిన్న పిల్లని, దానికి ఏమైనా ఇది ఏమనుకుంటున్నారు? బుల్డోజర్ రాజ్యమా ఇది అది అంటున్నారు. అక్కడ అవి జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ ఇవి జరుగుతూనే ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. రేపు పొద్దున నేను కనిపించా ఏం చేస్తారు చెప్పండి? రేపు పొద్దున నేను కనిపించా ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? మన యాక్షన్ ఉందా? మనకు ప్లాన్ ఉందా? ఏమైనా ఉందా? ఏమన్నా అంటే ఏం చేద్దాం? నేనే లేనప్పుడు ఏం చెప్తాం? నేను మీకు చెప్పి నన్ను తీసుకుపోరు కదా, మీకు చెప్పి నన్ను తీసుకుపోరు. రాత్రి గాయమైపోతారు. అయినాక పోరాడతాం తప్పకుండా. ఇప్పుడు మన ముందు జరుగుతున్నారంటే తప్పకుండా మనం ఏం చేస్తాము? అడ్డగించుకుంటాం, అది కరెక్టే. రాత్రి వచ్చి పట్టుకెళ్ళిపోయినారు అనుకోండి, ఏం చేస్తాం మనము? ప్రార్థన చేస్తాం తప్పకుండా. ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. ఇప్పటి నుంచి భారముతోటి ప్రార్థన చేయడం అనేది. చివరి రోజులలో ఉన్నాం. ఏ సమయంలో ఏమవుతుందో ఇవి జరుగుతున్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం మనము? దేవునికి మొరబెట్టుకుంటాం. దేవా చాలు, అవినీతి చాలు, దేవా అన్యాయం చాలు, ఇక నన్ను తీసుకెళ్ళిపో దేవా అని కూడా అడుక్కునేటోళ్ళు ఉన్నారు. ఎంతమంది అడుక్కుంటున్నారు చాలు, ఈ లోకం చాలని? ఇంకా లోకంని ప్రేమిస్తున్నారనమాట. ఒక చేయలు వేసింది, రెండో చేయలు వేసింది. ఈ లోకం మనది శాశ్వత కాలం ఉండదమ్మా తల్లి. ఈ లోకం ఎప్పటికి ఉండదు. మనకు శాశ్వత జీవితము, ఎటువంటి బాధ, నొప్పి, రోగము, వ్యాధి లేకుండా ఎక్కడుంటాం మనము? అక్కడ. దాని గురించి ప్రార్థన చేసుకోవాలా. మరి ఇలాంటి పరిస్థితులలో మరి క్రైస్తవులు ఏ విధంగా దీన్ని
ఈ సంఘటనలను ఏ విధంగా స్పందిస్తారు? ఏ విధంగా స్పందిస్తాం? ప్రశ్న. ఇది మనకే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఏ సంఘంలో కూర్చున్నా, ఏ ఇంట్లో కూర్చున్నా, సంఘానికి రాకుండా ఏసీలో కూర్చున్నా, ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రశ్న. ఈరోజు ఏ విధంగా స్పందిస్తాము? ఈరోజు అజయ్ బాబు కూడా గాయపోయినాడు. లైన్గా ఎవరో ఒకరిని అట్లా పోతూనే ఉంటారు, మాట్లాడుతున్న వాళ్ళు పోతూనే ఉంటారు. మామూలుగా ప్రసంగాలు చేసి సత్యం కోసం పోరాడని వాళ్ళు ప్రసంగాలు చేస్తూనే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు వీళ్ళతో ఏమీ కష్టం కాదు, వీళ్ళతో ఏమి నష్టం కాదు, వీళ్ళు పెద్ద ఇదేం కాదు అని. కానీ సత్యము కోసము నిలబడుతూ, సత్యము కోసము జీవిస్తూ, దేవుని వాక్యంను నువ్వు సువార్త చాటిస్తూ, మరి దేవుని వాక్యంలో వాళ్ళు జీవించాలని, మరి దానికి కూడా పద్ధతులు ఉన్నాయి. ఏ విధంగా నువ్వు మరి సువార్త చాటిస్తావు అని దానికి కూడా పద్ధతులు ఉన్నాయి. అవి కొన్ని అలాంటి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు మొదటిగా పట్టుకుంటారు. షురు అయిపోయింది. మనం అనుకున్నామా? ఒక్క మాట రేవంత్ రెడ్డి అన్నాడే, ఒక మాట మన ఎమ్మెల్యే ఎంపీ ఏం మాట అన్నారే, ఏమవుతున్నారని ఒక్క స్టేట్మెంట్ లేదే. ఒక తల్లి పిల్లలు మరి అక్కడ వాళ్ళ భార్య అక్కడ కొట్టుకుంటున్నారే, ఏమైనాయ్యా మా భర్త ఏమైనా నాకు ఉత్తరమని ఇవ్వండి, ఇక్కడ ఉన్నాడు, ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్పండి అంటే కూడా మాకు తెలియదు, మాకు తెలియదు, ఇదేంటి అంటే ఎవరికి ఇక్కడ సేఫ్టీ లేదు. అతనికి లేనప్పుడు మనకు కూడా లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాల్సిందే అని చెప్తున్నా. మొదటి పేతురు 4వ అధ్యాయం ఇంతకుముందు చదివినాం. మరి బ్రదర్ కృష్ణ కూడా ఈ వాక్యం ఈరోజు చదివించినాడు. మొదటి పేతురు 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 14 వచనాలు చదువుదాం. Let's read from 1 Peter 4th chapter 12 to 14. ప్రియులారా, నిన్ను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ. ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పరిస్థితులు మాకు అగ్ని లాంటి మహాశ్రమ అని ఎవరు అనుకుంటున్నారు? ఫస్ట్ చెప్పండి. హూ ఈస్ థింకింగ్ దట్ దిస్ ఈజ్ మై ట్రయల్? ఇది నా కష్టము, ఇది నా బాధ, ఇది నా దేవునికి వ్యతిరేకంగా ఉంది, ఇది నాకు జరుగుతున్న నొప్పి అని ఎంతమంది అనుకుంటున్నాం మనం? చాలా మంది ఉన్నారేడా, నా భర్త, నా పిల్లలు, నన్ను క్షమించండి, నా భర్త, నా పిల్లలు. ఇతరులకు ఒకరికి మేలు చేద్దామంటే కూడా వాళ్ళ కోపం కొందరికి. ఇక్కడ నా భర్త, నా పిల్లలు, చాలు. ఎంతమంది ఉన్నారు అలా? రేపు మీ ముందు కూడా నన్ను కొడుతుంటే కూడా ధైర్యం ఉండదు వాళ్ళని ఆపరానికి. ఎంతమందికి ఉంది ధైర్యం ఆపరానికి? 10 మంది నాలాటోళ్ళు ఉన్నారనుకో, కట్టెలు పట్టుకొని నన్ను కొడుతున్నారు అనుకోండి, మీరు పక్క నుంచి పోతున్నారు, ఆపగలుగుతారా? మనకెందుకులే అంటారు. అంతేనా? మనకు కూడా పడతాయి ఆడ, అది ఖచ్చితం. అలాంటి ఎన్నిసార్లు మనం వెళ్ళిపోయినాం. కొట్లాడుతుంటే, రోడ్ల మీద కొట్లాడుతుంటే, వాళ్ళు కొట్లాడుకుంటుంటే, మొగలు కొట్లాడుకుంటుంటే వాళ్ళు ఎంతమంది ఆపే సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు? చిన్న అనిపించినా కూడా ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? మనకెందుకు? దేవుడు ఎందుకు పెట్టినాడు మనన్ను ఈ లోకంలో? సమాధానపరచడానికి, ఇతరులకు ప్రేమ చూపించడానికి, ఇతరులకు సహాయకరంగా ఉండడానికి అన్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారి అమ్మా వాళ్ళు దేవుని కుమారులు అనబడదురు అంటారు. దే విల్ బి కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మొన్ననే చదివినాం మనం అక్కడ, అవునా? మరి అలాంటి పరిస్థితుల్లో మనము అలాంటి మనము బిరుదులు పొందుకోకుండా మనము మన ఇళ్లల్లో మనము ఉట్టినే జీవించడం ఎంతమంది? పెద్దవాళ్ళ సంగతి వదిలేండి, యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. యవనస్తులు అంటే ఎవరెవరు చెప్పండి, చెప్పండి. యవనస్తులు అఫ్ కోర్స్. నా అంత ఎనర్జీ ఎవరికి ఉంది చెప్పండి? యవనస్తున్నా నేనైతే, నేను నా మనసులో అనుకున్నాను, నేను అట్లనే ఉంటాను కదా, అవునా కదా? అంతే. మరి అది నా బాధ అని పర్సనల్గా అది నేను నాది అని చెప్పి నేను అది స్వాధీనపరుచుకుని దాని విషయంలో ఏమి చేస్తున్నాను చెప్పి. సమయం వచ్చేసింది ప్రియులారా, సమయం వచ్చేసింది. ఏంటి? ఆహారము మానేయుట. ఫస్ట్ ఏం చేయాలంట?
ఆహారము మానేసి ఏం చేయాలా? మోకాళ్ళ మీద దేవుని కొనియాడుకోవాలి. ఏమన్నా కానీ నాకు మరణము సంభవించినా పర్వాలేదు, నేను ఈ విషయంలో నేను నిలబడతాను అనే నీ విశ్వాసంని అభ్యసించడానికి సమయము వస్తుంది. ఈరోజు అక్కడ జరిగింది, రేపు మన ఇంట్లో కూడా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది, ఎంత దూరం లేదు. ద మెయిన్ అంటే ఏంటంటే నాకు ముందే చెప్పినారు, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాను, మైనారిటీస్ని ఏం చేయబోతున్నారు? సెకండ్ క్లాస్ సిటిజన్స్గా డిమార్కేట్ చేస్తారు. ఏంటి? మెజారిటీ విల్ బి టాప్ క్లాస్ సిటిజన్స్, వాళ్ళు మన దేశానికి మొదటి పౌరులు. మైనారిటీస్ ఏంటి? రెండవ స్టేటస్ ఉన్న పౌరులు. కొన్ని రైట్స్ మనకు ఉండవు, కొన్ని రైట్స్ మనకు ఉండవు, ఆల్రెడీ లేవు. ఇలాంటి పరిస్థితులు ఆల్రెడీ జరుగుతున్నాయి ఎన్నో విధాలుగా. అందుకే రాజ్యాంగంని వాళ్ళు మార్చేస్తాము, ఇది రాస్తాము, అది రాస్తాము అని చెప్తున్నారు, చేస్తూనే ఉన్నారు. వకఫ్ బిల్ కూడా మారింది, అది మంచిదో చెడ్డదో అది వేరే విషయం, కానీ దాని వెనకాల వాళ్ళు మంచి చేయాలని కాదు, కానీ ఏంటి మత భేదాలలో మతంలో వాళ్ళు ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో మరి మనం ఏమి చేస్తాం చెప్పండి? ఏం చేద్దాం? ఏమవుతుంది? ఈరోజు వింటాం వాక్యం, వెళ్ళిపోతాం. రేపటి నుంచి నా పని నాది, నా జీతము నాది, నా వ్యాపారము నాది, నా పిల్లలు నాది, నా ఇల్లు నాది. ఏమవుతుంది రేపు? ఏమవుతుంది? నేనైతే ఏమన్నారు? నేనేమన్నా అన్నానా? పట్టుకుపోతే ఎవరిని పట్టుకోవాలా? ఏం రమేష్, ప్రార్థన చేయి గట్టిగా, ఫాస్ట్ని పట్టుకోవాలని గట్టిగా ప్రార్థన చేయి. చేయాలా? ఎందుకు మరి? ఏమని చేయాలా? నాకు ఆ ధైర్యం ఏమని చెప్పాలా? సరేనా? ఏమని? నిలబడడానికి ధైర్యం ఏమని చెప్పాలి. మన ఒక సోదరుడు అంటున్నాడు, మన పిల్లలు ఇక్కడ ఉండొద్దా, ఎక్కడ బయట దేశాలకు వెళ్ళిపోయి అక్కడనే సెటిల్ కావాలి, ఇక్కడ మన మతానికి ఏం లేదు, క్షేమము లేదు అంటున్నాడు. మనకేంటి? చైనాలో లేదు, వియట్నాంలో లేదు, ఇరాన్లో లేదు, కొరియాలో లేదు, ఎన్నో దేశాలలో ఇంకా వాళ్ళకి ఏం లేదు, అలాంటి స్వచ్ఛ అనేది లేదు. దెర్ ఇస్ నో ఫ్రీడమ్ టు వర్షిప్. అండర్ గ్రౌండ్లో వాళ్ళు ఇది చేసుకుంటుంటారు, ఎన్నో విధాలుగా దేవుని ఆరాధిస్తున్నారు. అలాంటి పరిస్థితులు మనకు కూడా ఏం భాస్కర్ వస్తుంది. నేను తప్పించుకుందామంటే నేను తప్పించుకోలేనయ్యా. ఎందుకు? ఏం చెప్పండి? నా పేరు వెనకలు ఒక శాంసన్ అని ఉంది. ఏముంది? శాంసన్ అని పెట్టారు మామూలు. శాంసన్లాగా బలంగా ఉండాలని. బలంగా ఉంటా, తప్పకుండా ఉంటా, నా ప్రాణం పోయినా పర్వాలేదు అనిపించిందా. కానీ అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం కూడా కావాలి. రమ్మంటున్నారు ఈరోజు, అందరు ఖమ్మంకి వెళ్దామంటున్నారు. వెళ్దాం వస్తారు ఎవరన్నా? రవి బ్రదర్ వస్తాడు, వెరీ గుడ్. అంటే రావాలా? తక్కిన ఈరోజు ఆదివారం సెలవు, మధ్యాహ్నం తిన్నాక ఏం చేయాలి మనము? పండుకోవాలి. ఆదివారం రోజు ఏమవుతుంది? కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూడా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. అన్యాయంని ఏం చేసి చూస్తూ కూడా మౌనంగా ఉండడం కూడా పాపమే. పాపం చేయరాదు, పాపంని చేయనీయకూడదు కూడా. అన్యాయంని ఎప్పటికీ మనము ఒప్పుకోవడానికి కూడా వీలు లేదు. అది కూడా ఒక ఆజ్ఞనే. మరి అది కూడా మరి మనము చేయకపోతే మరి మనకు ఇక్కడ లేదు ప్రవేశము, అక్కడ కూడా లేదు ప్రవేశం మనకు అనుకుంటున్నామేమో. అన్యాయంను సహించొద్దు, చేయొద్దు, అన్యాయంను సహించొద్దు అని చెప్తున్నాడు. చదువుమా. ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుని అన్నాడు. ఎవరు? దేవుడు అంటున్నాడు. అదేవిధంగా నాకు కూడా ఇదే వాక్యం నాకు ఏం చేసింది, బలపరిచింది. ఏంటి? ఏదో జరిగినట్లు ఇది ఆశ్చర్య కాదయ్యా, ఇవి తప్పకుండా జరుగుతూనే ఉంటాయి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించుచు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారుగా ఉన్నంతగా
సంతోషించుడి. ఇక్కడ దీంట్లో తప్పించుకుందాము అని వస్తుందేమో వాక్యం అనుకుంటున్నాం, కానీ తప్పించుకోవడం అనేది లేదు. ఏమంటుంది వాక్యము? ఆయన ఏ విధంగా శ్రమలు పొందినాడో మీరు కూడా దాంట్లో పాలి భాగస్తులుగా ఉన్నారు అని ఏం చేయండి, సంతోషించమంటున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా లాఠీ దెబ్బ తిన్నారా పోలీసు వాళ్ళ దగ్గర? తినలేదా? ఒక్కసారనే తినాలా, నిజంగా ఒక్కసారనే తినాలా. నా దగ్గర ఒక లాఠీ కట్టి ఉంది, అయినాక లైన్ కట్టండి అందరు ఒక్కొక్కరు. నేను డానీ దగ్గర నుంచి తెచ్చుకున్న ఒక లాఠీ కట్టే. ఒక్కసారైనా దెబ్బ తినాలి ఆ లాఠీతోటి, అప్పుడు తెలుస్తుంది పోలీస్ హింస ఏముంటుందో అని. పోలీస్ ఎలా కొడతారు. నన్ను ఒకసారి బాగా కొట్టినంటే, ఎట్లా కొట్టినంటే వాళ్ళు మామూలుగా కొట్టారు. ఇది ఇట్లా పెట్టండి, ఇట్లా తీసిండి, ఇట్లా షర్ట్ ఇట్లా తీసి ఈడ పెట్టిండు, చెరపాడు ఇట్లా పెట్టి ఈడ కొట్టిండు. ఎప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా కొడితే ఎప్పుడైనా తిన్నారా ఆడ దెబ్బ? నేను చూపిస్తారండి అది కూడా. కొన్ని పోలీస్ దెబ్బలు తిన్నామని చెప్తాం మేము, అలాంటి దెబ్బలు కూడా తిన్నాం మేము. అంటే ఎంత ఘోరంగా ఉంటాయంటే అనిపిస్తుంది, అంటే నేను ఏం బాధ పెడుతున్నారో, ఏమి డాక్యుమెంట్స్ సైన్ చేపిస్తున్నారో, ఆయన ఏమి టార్చర్ పెడుతున్నారో అని మనకు లేకపోయినా ఆ భార్యకు అక్కడున్న సంఘస్థులకైతే భారము ఉంది. ఇది బాధపడుతూ నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను, దేవా మరి ఆయనకి ఎందుకు ఫస్ట్ ఏమనిపిస్తుంది తెలుసా మనకు? మనం చాలా నీతిమంతులం. ఎవరు నీతిమంతులు ఉన్నారని చెప్పండి. ఈయన ముందు చేయి కూడా లేపొద్దయా, మనం అందరం నీతి కాదా? అయితే డిసైడ్ చేసుకున్నారనమాట దేవుని రాజ్యం పోమని. లేరా నీతిమంతులు? లేరు ఎవరైనా? మనం నీతిమంతులం కాదు, కానీ ఆయన ఇచ్చిన త్యాగం బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. విభిన్ కదా. మరి ఆయన తండ్రి ఏం చేస్తాడు? ఆయనను చూస్తాడు, మనల్ని చూడాడు. ఆయన బట్టి మనను ఏం చేస్తాడు. కానీ అప్పుడు ఏమనిపించిందంటే, మరి ఏమి తప్పు చేసిండో అజయ్ బాబు, అందుకే ఇలాంటిది మరి శిక్ష ఆయనకు వస్తుంది. మరి నాకు జరగవులే ఇలాంటి, నేను అట్లాంటివి చేస్తలేను కదా, నేను ఆ విధంగా వేదన చేస్తలేను కదా, ఇతరులను నేను దూషిస్తలేను కదా, మరి నన్నెందుకు? రేపు ఇక్కడ ఏమంటున్నాడు వాక్యం? ఏమంటున్నాడు? క్రీస్తులో మనం పాలి భాగస్తులుగా, ఆయన శ్రమలో పాలి భాగస్తులు ఉండడం ఏంటి? మేలు. అవునా? ఇంకా చదువుమా. మీరు నిందా పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ నిలుచుచున్నాడు గనుక మీరు ఎవరు ధన్యులు? హింసింపబడిన వాళ్ళు, ఆయన నామము బట్టి, ఆయన కోసము, ఆయన వాక్యము కోసము, ఆయన రాజ్యము కోసము హింసింపబడిన వాళ్ళు తప్పకుండా ధన్యులు. దానికి ధైర్యం కావాలి. ఏం చేయాలి? మనము ధైర్యం కోసం ప్రార్థన చేయాలి. దేవా, ఈ సమయంలో మరి నేను ఏ విధంగా ఎదుర్కొంటాను, మరి నువ్వే మాట్లాడు, నువ్వే నాకు ధైర్యం దయచేయని అడుక్కోవాలా. తప్పించుకోవడానికి మనకు వీలు లేదు అని చూస్తున్నాం. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం. ఇవన్నీ కొన్ని నాకు అప్పుడు దేవుడిగా నేను ధ్యానిస్తుంటే అప్పుడు దేవుడు కొన్ని వాక్యాలతోటి మరి నన్ను కొంచెము ధైర్యపరిచినాడు. 1:9 Be strong and courageous, do not be afraid, do not be discouraged, for the Lord your God will be with you wherever you go అన్నాడు. ఏమంటున్నాడు తెలుగులో? నిర్భరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీతో ఉండును అంటున్నాడు. ఒకటి గమనించుకోవాలి, తప్పకుండా బాధలు, నష్టాలు, ఇలాంటి ఎన్నో శోధనలు మనం సంభవిస్తాయి. కానీ దాంట్లో ఎవరుంటారు? దేవుడు ఉంటారు, తప్పకుండా నడిపించుకుంటాడు. కానీ మనం ఆయనకు ఇష్టానుసారమైన జీవితము కూడా జీవించాల్సిందే, ఆయన కోసము జీవించాల్సిందే. తప్పకుండా జరుగుతాయి. ఎంత మనం దేవుని దగ్గర నడుచుకుంటుంటాం, అంత సాతాను మనల్ని పడివేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు, అంత మనను శోధించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సాతానికి మామూలుగా ఉన్న వాళ్ళు కాదు.
ఎందుకు అది దేవుడే ఉంచేస్తాడు. ఏమంటాడు, నులివెచ్చని స్థితిలో ఎంతమంది ఉన్నామని చెప్పండి. ఎంతోమంది ఉన్నాం. కొన్నిసార్లు దేవుడు, కొన్నిసార్లు వేరే, కొంచెం లోకము దేవుడు, లోకము దేవుడు. ఎన్నోసార్లు మనం రాజీ పడతా ఉంటాం. వాళ్ళని ఏమంటారు దేవుడు? నిలవెచ్చిన స్థితిలో ఉన్నవాళ్ళు. ఏం చేస్తాడంటే ఆయన వేస్తాడంటే ఉమ్మివేస్తాడు. ఆయనకు నచ్చవు. చాలా క్లియర్గా వాక్యం చెప్తున్నట్టు మనం గమనిస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16-13 చూద్దాం. 1 Corinthians 16th chapter 13th verse. మేలుకవగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండు. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దట్స్ ఇట్, సీక్రెట్. బీ స్ట్రాంగ్, బీ స్టెడ్ఫాస్ట్ ఇన్ యువర్ ఫెయిత్. డు నాట్ వేవర్. స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ పర్సిక్యూషన్. ఇలాంటి పరిస్థితున్నప్పుడు ఏంటంటే చాలా మంది చెప్తున్నాను నేను. కొందరు ఉన్నారు. ఇంకో డాక్టర్ అభినవ్ అనుకుంటా, ఇంకొక ఇప్పుడు నెక్స్ట్ అతన్ని ఉన్నారు, డైరెక్ట్గా ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నానంటే మెల్లమెల్లగా ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే నిన్న పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్తే పవన్ కళ్యాణ్ ఏమన్నాడంట, ఎన్ని చర్చలు ఉన్నాయి అన్నీ మొత్తం లెక్క తీసుకొని నాకు తీసుకురండి అన్నాడంట. ప్రవీణ్ పగడాల గురించి ఎందుకు మాట్లాడతలేరు సార్ అంటే, చర్చలు ఏమేమి ఉన్నాయో చెప్పండి అన్నాడు. అరే బాబు, నీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నావు, మరి న్యాయం చేయండి, మరి స్పందించండి, న్యాయం అని అనాలి కదా ఏదైనా. ఆయన ఇప్పటిదాకా ఏం స్పందించలేదు. అదే మనిషి ఒకసారి ఏమన్నాడంటే, నేను బ్యాప్టిజం తీసుకున్నా, నేను క్రీస్తుని నమ్ముతా, నా పిల్లలు కూడా బ్యాప్టిజం తీసుకున్నారనే స్టేట్మెంట్ ఇచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు ఏమవుతున్నారు? సరే, వీళ్ళు చెడ్డ వాళ్ళే, వీళ్ళు అన్ని నేరం చేసిన వాళ్ళే, చట్టాన్ని వీళ్ళు వ్యతిరేకించిన వాళ్ళే అని అనుకుందాము. కానీ ఒక మానవుడు చనిపోయినాక నువ్వు అది దాన్ని స్పందించకపోవడం అనేది ఏంటి? నువ్వు బాధ్యతలు ఉన్నావు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన ఉన్నాడు అంటున్నాడు. ఇవన్నీ ఇక్కడ చూస్తున్నాం. ఇలాంటి కొన్ని మన ఇక్కడ చూస్తున్నాం. లోకంలో ఏం చూస్తున్నాము? యుద్ధాలు మొదలైపోయినాయి. ఎన్ని యుద్ధాలు ఉన్నాయి చెప్పండి? ఎవరెవరు చదువుతున్నారు న్యూస్? లోకంలో ఏం జరుగుతున్నాయి ఏమైనా వింటున్నారా? ఇస్రాయెల్ ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. యుఎస్ఎస్ఆర్ పక్కన ఈమెన్లో జరుగుతూనే ఉంది. హౌతీస్ వాళ్ళతోటి కొట్లాడుతున్నారు. ఎవరు? యుఎస్ వాళ్ళు. అక్కడ రష్యా యుక్రెయిన్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఇంకా తైవాన్కి వచ్చేస్తున్నారు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళు దూర్చుకుంటూ వస్తున్నారు. చైనా వాళ్ళు బంగ్లాదేశ్లోకి వస్తున్నారు. ఎందుకు? మనకు ఇది కావాలని. నైజర్ అనే దేశంలో జరుగుతూనే ఉంది, యుద్ధం జరుగుతూనే ఉంది. అక్కడ కొన్ని దేశాలలో మరి ఏమవుతున్నాయి? కరువులు, కాలాలు, ఆహారం లేదు తినడానికి. ఇంకా వరదలు. ఈరోజు ఆస్ట్రేలియా కూడా ఫ్లడ్స్లు వచ్చేసినాయి. గ్రీస్, ఆస్ట్రేలియా, ఇంకేంటి ఫైర్స్, ఫ్లోరిడా, భూకంపాలు, భయంకరమైన భూకంపాలు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం దేనికి సిద్ధపడాలా చెప్పండి? దేనికి సిద్ధపడాలి? ఎత్తపడడానికి సిద్ధపడాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి? నీతిమంతులు అంటే ఇప్పటిదాకా చేయలేపులే, కానీ ఎత్తపడడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఇది మంచిగా ఉన్నారు. సిద్ధంగా ఉండాలా? సిద్ధంగా ఉన్నవా? ఎవరు ఎత్తపడతారు? దేవునితో అన్ని లెక్కలు సరి చేసుకున్న వాళ్ళు. మరి కొన్నిసార్లు ఆ సమయంలో సరి చేసుకోలేదేమో, కానీ మన ఉద్దేశం సరి చేసుకునే ఉద్దేశం ఉండి మనకు అదొక అలవాటు అయిపోయి మనం దేవునితో సరిగా ఉండాలని ప్రయత్నం చేస్తే చాలు, ఆయన కృప మనం తీసుకెళ్తుంది. ఆయన ఖండించేవాడుగా, క్షమించేవాడు. ఆయన కృపతోటి మనం రక్షించినాడు. కానీ అది మనకు ఎక్స్క్యూజ్ కాదు. ఏంటి? పాపం మీద పాపం, కావాల్సుకొని పాపాలు తెలిసి ఉండి కూడా చేస్తుంటామే. మళ్ళీ ఆ పాపంకి మనం ఏమై ఉన్నాము? దాసులమై ఉన్నామే. మనమైతే ఎత్తబడం. అదైతే ఖచ్చితం. అనుకోకుండా కొన్నిసార్లు పాపాలు జరిగిపోతాయి, అవి మర్చిపోతాం కూడా మనం కొన్నిసార్లు. ఆ విషయంలో దేవుడు దాన్ని ఆయన క్షమించగలుగుతాడు. కొన్ని కావాల్సుకొని చేస్తూ, తెలిసి ఉండి చేస్తూ, మరి ఇవన్నీ విషయాలలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
10-11 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10. అమ్మా, కుదకు ప్రభు మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఆయననే నిన్ను బలపరుస్తాడు. ఆయననే నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆయననే నిన్ను కాపాడుకుంటాడు. నీ శక్తితో కాదు, నీ ఆలోచనలతో కాదు, నీ దోస్తానితో కాదు, నీ కుటుంబంతో కాదు. ఎవరు కాపాడుకోవాలా? ప్రకాష్ ఎవరు కాపాడుకోవాలా? దేవుడే కాపాడుకోవాలి. అందుకే ప్రతి క్షణము ఆయన గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన మనను పరిశోధిస్తున్నాడు అని చెప్పి మనం ప్రతి ఒక్క క్షణము భయముతోటి జీవిస్తుండాలి. భయముతోటి జీవిస్తుండాలా. ఇంకా చదువక. మీరు చూడండి, మనం ఈ తంత్రములను ఎదిరించాలంటే ఇవన్నీ ఏంటి? అపవాది తంత్రములే. నిరాశ, భయము, శోధన, ఇవన్నీ అపవాది తంత్రములే. ఆయన అందరి దగ్గర పోడు. ఎవరి దగ్గరకు వస్తాడు? దేవుని కోసం జీవించాలని నిర్ణయం తీసుకున్నామే, మన దగ్గరికి వస్తాడు, వేరే దగ్గర రాడు. ఇవ్వని గోతులు. ఎందుకు? మనము కావాలా? వేరే ఎట్లయినా పడిపోతారు. మనము స్థిరంగా ఉందామని మనం నిర్ణయం తీసుకున్న వాళ్ళని పడేయాలని ప్రయత్నం చేస్తాడు. ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. తెలుసు కదా మనకు అందరికీ సర్వాంగ కవచములు ఏమేమి ఉన్నాయి? అందరికీ తెలుసు. ఆయనక చదువుకోవచ్చు. దాంట్లో మనం ఏమేమి ధరించి ఉన్నాం, ఆ సర్వాంగ కవచంలో ఏమేమి వేసుకున్నాం? కొందరికి కొన్ని ఉండొచ్చు, కొందరు 1, 2, 3 కొందరు అట్లా వేసుకున్నాము. కానీ అది సంపూర్ణంగా మనము అది ధరించాలని ప్రయత్నం చేస్తున్నామా? ప్రశ్న. అన్నీ నేను ధరించాలని ప్రయత్నం చేస్తున్నానా? ఒకటి ఉంది, నాకు ఇది ఒకటి ఉంది, దీని విషయంలో నేను బాగున్నాను దేవునితో, వేరే విషయంలో నేను బలహీనంగా ఉన్నాను అనేది అది ఓకే అని అనుకోకండి. సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని చెప్తున్నట్టు మనం గమనిస్తున్నాం. సరే, మరి ఇప్పుడు మనను ఈ విధంగా వీళ్ళు మనను బాధ పెడుతున్నారు, నిందిస్తున్నారు, మనను క్షీణ పరిస్థితులకి లాగేస్తున్నారు, మనను ఎంతో శోధిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళతో ఏ విధంగా మనం స్పందించాలా? ఏ విధంగా స్పందించాలా? పాము వల్ల వివేకం కలిగి వివేకంగా ఉండాలా. వివేకంగా ఉండాలా. పావురం వలె అంటే ఏంటి? పాపము లేని పావురంలాగా నిష్కపటముగా ఉండాలంటే ఏంటి? పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, పాపం లేని జీవితము. ఎవరు మన మీదికి చేయి పెట్టి చూపించడానికి వీలు ఉండదు. అలాంటి జీవితం జీవిస్తున్నామా? చూడండి, ఇలాంటి జీవితం లేకపోతే మనకు ఎంతో కష్టాలు వస్తాయి. మనం సహించలేము, తట్టుకోలేము. కానీ ఇంకొక విధంగా దేవుడు మాట్లాడినాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏమంటాడు? నిన్ను వలే అమ్మా, అది అయిపోయింది. అది పొరుగు వారిని ప్రేమించడం చాలా ఈజీ. ఏమంటున్నాడు? నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. అంటే తండ్రికి కుమారుగా ఉండాలంటే ఏంటి కండిషను? మీ శత్రువులను నువ్వు మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు. అదే కాదు, అక్కడికి ఆపేలేదు. ప్రేమించడమే కాదు, ఏమంటున్నాడు? నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఏమని? దేవా, వాళ్ళని తీసేసుకో. అవునా? ప్రార్థన చేయమన్నాడు. దేవా, వారిని తీసేసుకో.
ఒక బండి వచ్చి వాళ్ళ ఇంటి మీద పడును గాక. ఎవరు ఆమెను అనకండి. ఆ బండి వచ్చి మన ఇంటి మీద పడుతుంది, జాగ్రత్త. వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటారు. ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? ఏమని? పైన ప్రేమ విషయంలో చెప్తూ ఏమంటున్నాడు? వాళ్ళ మీద ప్రార్థన చేయమంటున్నాడు. అంటే వాళ్ళని దేవా క్షమించమంటున్నాడు. ఇలా ప్రార్థన ఎవరో చేసిండు బైబిల్లో? యేసు ప్రభు చేసిండు, స్టెఫెను చేసిండు. రాళ్ళు కొడుతున్నారు స్టెఫెన్ అయితే. యవనస్తుడు ఇది యంగ్ మ్యాన్, యవనస్తుడు కదా, రాళ్ళతో కొడుతున్నాడు. ఉరికిపోలేదు, ఎదిరించలేదు. ఒక రాయి వచ్చి కన్నుగుడ్డు మీద కొట్టి ఆ కన్నుగుడ్డు రప్చర్ అయిపోయి ముక్కు పగిలిపోయి ముక్కులోకి వెళ్ళి రక్తం కారుతున్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వీరిని ఆయన ప్రార్థనలు చూసి తెలుస్తుంది ఏంటి? క్షమించమని మనం ప్రార్థన చేస్తూ వాళ్ళని ప్రేమించమని. రాడికల్ లవ్ అంటారు దాన్ని. ఏంటి? ఆతంకవాది ప్రేమ అనాలా, దాన్ని ఏమనాలా? ఆతంకవాది ప్రేమ, టెర్రరిస్ట్ లవ్. మనం రివర్స్గా ప్రేమించాలా వాళ్ళని. వాళ్ళు ప్రేమతోటి వాళ్ళని పడేయాలా. అరే వీళ్ళు ఇది అంతుంటే వీడు నన్ను ఐ లవ్ యూ అంటున్నాడే, తంతుంటే నన్ను ఐ లవ్ యూ అంటాడే వీడు. అలాంటి ప్రేమ చూపించాలి. క్రైస్తవ ఈ మతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ మతం ఇది ఒక జీవన మార్గం. క్రీస్తు చెప్తా, నేనే మార్గం. ఏదో ఒక పెట్టుకున్నాము. క్రైస్తవులు అక్కడ ఉన్నారు కానీ క్రైస్తవులని ఎక్కడ మనకి బైబిల్లో ఎక్కడ కనిపించదు. క్రిస్టియన్స్ అంటే అక్కడ మన కొరింథీలో అక్కడ మొదలుగా అయినారు, వాళ్ళు మొదటిసారి పిలిచినారు అంటారు. కానీ అక్కడ వాళ్ళు క్రీస్తుతో నడుచుకున్న వారు అయింది. కానీ అది ఒక మతముగా ఇప్పుడు ఏమైపోయింది, అది మారిపోయింది. ఏమైనా కానీ పేరుంటే చాలు, కుటుంబంలో ఉంటే చాలు, ఈ చర్చకి పోతున్నామంటే క్రైస్తవులు అంటే అది కాదు. క్రీస్తు కోసం జీవించే వాళ్ళు, క్రీస్తు పోలికలు నడుచుకున్న వారిని క్రైస్తవులు అంటారు. అది మెయిన్, అది నేర్చుకోవాలని చూస్తున్నాం. ఇంకా కూడా అంటారు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. Romans 12:14 verse. ఇక్కడ చూడండి, హింసించు వారిని దీవించుడి. ప్లీజ్ ఇంకా చెప్పింప. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాయి వాక్య. దీవించుడి అంటున్నారు. రాడికల్ లవ్, ఆతంకవాది ప్యార్. చూడండి దీవించు ఏమంటున్నాడు? వాళ్ళని దీవించమంటున్నాడు. లూకా సువార్త 6:27-28. ఈ సమయంలో ఇవి చాలా ఇంపార్టెంట్. మరి ఏ విధంగా స్పందించాలా, ఏ విధంగా మనం ఈ సమస్యలను మనం ఎదిరించుకోవాలి, ఈ సమయంని ఏ విధంగా ఎదిరించుకోవాలనే ప్రశ్నకు మనకి ఇక్కడ ఉత్తరాలు ఉన్నాయి. అందుకే అయితే మరి ఈ విధంగా కొన్ని వాక్యాలు చెప్తూ మరి నాకు దేవుడు ఏ విధంగా ధైర్యం ఇచ్చినాడు అని మీతో పంచుకోవాలని ఒక ఉద్దేశం కలిగించినాడు. అందుకే టుడే ఐఎమ్ షేరింగ్ దిస్ వర్సెస్. Luke 6:27-28. అమ్మా మీతో చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు. ఉట్టినే కాదు, ప్రేమించి ప్రార్థన కాదు, మనల్ని ద్వేషించి వారిని ఏం చేయాలంటే మనము మేలు చేయాలండి. ఇంకా ఈ వాక్యం చదువుతుంటే నాకు ఒక దృశ్యం గుర్తొచ్చింది. ఇది నిజంగా గాక అనకండి ప్లీజ్. ఇది ఏదో విజన్ చూసినట్టు కాదు, నేను ఏదో దృశ్యం చూసి నిజంగా కళ కాదు, ఏదో నాకు అనిపించినప్పుడు నేనే నవ్వుకున్నా. ఇది నిజంగా అయితే ఎట్లా అని ఆశించకండి. కానీ నన్ను ఇట్లనే బట్కపోయి బాగా కొట్టిరంట. కార్లో ఉన్నా ఒక్కొని పోతున్నా, బట్కపోయి బాగా కొట్టిరు నన్ను. బాగా కొట్టి ఇక
ఇట్లా రక్తం కూడా గారుతుంది, నాకు అది కనిపిస్తూనే ఉంది, రక్తం గారుతుంది. ఈ వాక్యం చదివినానికి వచ్చింది ఆ దృశ్యం. అప్పుడు ఇక వాళ్ళు నన్ను కొట్టేసి ఇక బండ్లు స్టార్ట్ చేస్తున్నారు. మోటార్ సైకిల్ ఎందుకయ్యా, నేను కార్లో దింపుతుందా, ఏసీ ఉంది, ఎండాకాలంలో కొట్టిరు నన్ను, కానీ ఇంటిదా దింపుతుందా అన్నాను. దాన్ని ఏమంటారు, వాళ్ళకు మేలు చేయడం. నవ్వుతున్నారు. రమేష్ అయితే ఇక చుక్కలు చూస్తున్నాడు నా గురించి, ఎలా ఉండొచ్చు సీను అని. ఇది అనిపించింది నాకు అట్లా. అంటే ఈ మేలు చేయాలంటే ఏంటి అంటే, ఈ విధంగా ఈ సమయంలో ఇలాంటి జరుగుతున్నాయి కదా అని నేను ఒక దృశ్యం అలా అనిపించింది, ఊహించుకున్నాను. నిజంగా అవుతుందని అనుకోకండి ప్లీజ్, దయచేసి. అయితే మీరే నాకు అట్లాంటిది ఏమైనా అయితే మీరే కారణం. శ్వేత నవ్వకు గిజగిజగది అని పట్టుకుంటా అయినాక వచ్చినాక చెప్తున్నా. ఏం చేయాలంటే వాళ్ళను మనము మేలు చేయమంటున్నాడు. వాళ్ళకి ఏం చేయమంటున్నాడు, మేలు. ఇంకా మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మరి మొన్న ఒక బ్రదర్ అన్నాడు నాతో, మనం వేధించద్దు బ్రదర్ అని ఒక నో అని పెట్టేసాడు, క్లియర్గా పెట్టేసాడు. ఎందుకు ఇదే ఈ వాక్యాలన్నీ ఆధారం తీసుకోండి. మనము ఎవరో మూర్ఖులతోటి వేధించడం ఏంది, వాళ్ళకి చెప్పడం ఏంటి, అవునా కదా? అందరితో వేధించడం అనేది అవసరం లేదు. ఆ రోజులు పోయినాయి, ఆ రోజులు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎలా ఉందంటే సమాజమే ఏమైపోతుంది, తిరుగుబడ్డది. సమాజం మొత్తం తిరుగుబడ్డది, న్యాయం లేదు. మనం చదివినాం కదా, ఏ వాక్యం అమ్మది, 2 తిమోతి 2 తిమోతి 3వ అధ్యాయము 1 వచనాలు ఉంటుంది కదా, 9 నుంచి వచనాలలో ఉంటుంది. ఆయనకి చదవండి. ఎలాంటి మనుషులు ఉన్నారు, అలాంటి మనుషులలో జీవిస్తున్నాం మనం. వివేకంలో ఉండాలా, పాపము చేసుకు. ఎందుకు రేపు మనను వాళ్ళు ఏం చేయదు, దీనిలో ఈ తప్పు ఉంది ఆ తప్పు ఉందని చూపించడానికి కూడా వీళ్ళు లేదు. ఏ విధంగా ఏ పాపము ఎరగని దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తుని, ఏ నేరము చేయని ఆ పవిత్రుని మరి సిలువలో ఎక్కించినామే అనాలి. మనము కూడా అలాంటి సిలువ మొయ్యరానికి సిద్ధంగా ఉండవలసిందే. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆయన సిలువను మొయ్యవలసి. వాక్యం అంటదా లేదా, ఉందా వాక్యం ఉందా? నా సిల్వ మొయ్య ఉంది కదా, దోస్ హు బేర్ మై క్రాస్. ఏముందమ్మా, కొంచెం జస్ట్ గూగుల్ దట్ అండ్ సీ. 9:23 చదవండి. లూక్ 9:23. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను సిలువ అంటే ఏంటి, శ్రమలు, భారము. ఆయన సిలువ అంటే ఏంటి, అది రక్షణ మార్గము. అంటే మనం కూడా దేనికి పనికి రావాలా, ఇతరుల రక్షణ విషయంలో పనికి రావాలి. ఇతరుల రక్షణ, రాజ్యం కోసం ఆత్మలను గెలుచుకుంటున్నామా, ప్రోత్సహిస్తున్నామా? ఇవన్నీ చేయకపోతే నేను ఉట్టి చర్చికి వస్తున్నా, పోతున్నా, మంచిగా ఉంటున్నా, తింటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఇవి సరిపోవు. దయచేసి వినండి, ఇవన్నీ సరిపోవు. రక్షింపబడము నువ్వు చేసిన కార్యాలు, క్రియలు బట్టి కాదు. రక్షింపబడినవంటే దేవుని కృపనే, అది ఉచితంగా వచ్చింది మనకు. దాని తర్వాత ఉంది ఇవన్నీ. ఎంతమంది త్యాగపూర్వకమైనది, క్షమించే జీవితము, మరి క్షమించి మరి సమాధాన పడుతూ ఇతరుల కోసం జీవిస్తున్నాము పూర్తిగా, సంపూర్ణంగా. ఆలోచించండి. అయ్యో, అప్పుడు అనిపిస్తుంది మనం కూడా దేవుని దగ్గర వెళ్ళినప్పుడు, దేవా నేను నీ పేరట ఇన్ని చేయలేదా, నేను నీ నామమున ఇంత కార్యాలు చేయలేదా, నేను దయ్యం నిలగొట్టలేదా,
ఆశ్చర్యకార్యాలు చేయలేదా, స్వస్థపరచలేదా అన్నప్పుడు ఏమంటాడు ఆయన? నిన్ను నేను సిలువ మోసినావయ్యా, సిలువ మోసినావా, సిలువ మోసినావా? భయం. అమ్మ క్షమించి, నేను అమ్మో సిలువ మోయడమ్మా, నేను అమ్మో నాతో అయితే కాదు, నాకే ఉన్నాయి మస్తు ఇంట్లో. సరే ఇంట్లో ఉన్నాయి, అవి చేస్తున్నాడు, అవి లోకంలో జరుగుతూనే ఉంటాయి, అవి అవి తప్పకుండా నువ్వు ఎదిరించుకోవాలి. కానీ అవి బట్టి కూడా, అవి ఉన్నాక కూడా నువ్వు దేవుని కోసం వాడబడుతున్నావా? దేవుని రాజ్యం కోసము నువ్వు ఆ త్యాగపూర్వకమైన జీవితము, క్షమాపణ కలిగిన జీవితము, ప్రేమ కలిగిన జీవితము, తగ్గింపు అయిన జీవితము, తగ్గింపు, అహం లేని జీవితము, అలాంటి జీవితం జీరో అయిపోవాలా మనము అనేది అది జీవిస్తున్నామా అని చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం మళ్ళీ ఒకసారి వద్దాం, 9వ వచనం చూద్దాం. అమ్మ ఆశీర్వాదముకు చూడండి, ఇక్కడ ఒక మంచి వాక్యం ఉంది. ఆశీర్వాదముకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి కానీ కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణమైనను చెయ్యక దీవించుడి అంటున్నాడు. చూడండి, మనం కొట్టినప్పుడు ఏమనాలా? కొట్టిన ఏమన్నా? ఇప్పుడు నేను అక్కడికే పోతున్నాను, ఆ సీన్, నేను ఆ సీన్ పెట్టుకున్నా ఒకటి అనమాట. సీన్ పెట్టుకొని దాని మీద స్క్రిప్ట్ రాసుకుంటున్నా. సరే కార్లు ఎక్కడయ్యా, నేను దింపుతా అనుకున్నా. బాగా వేడిగా ఉంది కదా, ఐస్ క్రీమ్ తిందామా? నాకు కూడా నొప్పి అవుతుంది, ఐస్ క్రీమ్ తినిపిస్తా పదా. ఏం చేయాలా? కీడు చేస్తున్నా వాళ్ళకు కూడా. ఏం చేస్తున్నా? కార్లో చల్ల నీళ్ళు ఉన్నాయి, తాగుతారా? కీడు ఆలోచన చూడండి. ఇవా ఇలాంటి పరిస్థితులు మనము ఉండాలని చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4 17-18 వచనాలు. నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నా. ఏది? ఈ లోకం కనిపిస్తుంది నాకు, ఈ లోకం కాదు, కనిపించని ఆ పరలోక రాజ్యంని చూస్తున్నాను, నా నిత్య జీవితం చూస్తున్నాను, ఈ శాశ్వతమైన లోకంని కాదు. శ్రమ మాత్రం ఉండు, ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా కొంచెం ఎట్లా ప్రార్థన చేస్తా తెలుసా? నేను దేవా నాకు మరణం వస్తే ఇట్లా తీసేసుకో, ఇట్లా తీసుకో, శ్రమ పెట్టద్దు దేవా, నాకు శ్రమ పెట్టకు దేవా. ఎవడన్నా నన్ను కొట్టినా ఒక్క దెబ్బతికే తీసేసుకో. ఎందుకు? ఒక వాగ్దానం పట్టుకున్నా వాక్యం నుంచి, నువ్వు ఎంత సహించగలుగుతావో అంతే దేవుడు నీకు ఇస్తాడు. ఇక ఆ వాక్యం పట్టుకున్నా, ఏ హే మేరా ప్రామిస్, నన్ను తప్పకుండా కొడతారు. ఎవరు? నన్నంటే మనందరినీ తప్పకుండా కొడతారు, ఇదైతే గ్యారంటీ. రెడీ కాండి, రోజు జిమ్కి పోయి గట్టిగా కాండి. తప్పకుండా బతుకుంటే ఇంకా ఆయన పిలుపు రాకపోతే మనం ఎత్తబడ తప్పకుండా తనులు తింటాం మనం, గ్యారంటీ. ఆ సమయం లింగంలో కొంచెం భరించే శక్తిగా వివేకము, దాన్ని ఏమంటారు? వివేకంతో జీవించడం అంటే ముందే మనము కసరత్ కరింగే, కసరత్ కరికే శక్తి పాయింగే. కొట్టినా మనకి ఏం దెబ్బలు కాదు. అప్పుడు ఏమంటాడు? కొవ్వెక్కిన దొడ్డు శరీరం అంట, దొడ్డుతోలు అంటారు కదా, ఏమంటారు? దొడ్డుతోలు. దొడ్డుతోలు అంటే వాళ్ళకి ఎత్తి ఏం చేసినా వాళ్ళకి ఏం ఇది కాదంట, అట్లాంటి వాళ్ళు అంటారు. అలా కాదు, ప్రేమించి వాళ్ళకి ఏం చేయాలంట? మేలు చేయమంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లూకాసు వార్త 23:44 అంటాడు. 23:34, లూక్ 23:34. అమ్మా
వీరు ఎరగరు గనుక ఆ హృదయం మనకు రావాలి. ఆ హృదయం వస్తే తప్పకుండా మనం ఎటువంటి శ్రమ అయినా ఏదైనా మనం ఏం చేస్తాము, సిద్ధంగా ఉంటాం. ప్రాణం పోని ఏమనగా ఏమో ఒక మంచి డైలాగ్ ఉంది ఒకటి, ఏంటి, ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే, ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే. ప్రాణం పోయినా కానీ పర్వాలేదు, కానీ నేను ఇచ్చిన ఆ వచన్ తప్పకుండా నేను నిభాయిస్తాను. యేసు ప్రభుతోటి కూడా మనం అలాంటి నిబంధనలకి వచ్చినట్టు మనం గమనిస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన ఏం చేస్తామంట, జీవ కిరీటము పొందుదాము అంటున్నాడు. ఆ కిరీటం ఎవరిస్తారు మనకు? దేవుడు ఇస్తాడు. అది మనకి అన్ని కాలంలో మనతోటి నిత్య జీవితంలో ఆ కిరీటము ఉండిపోతుంది. ఇక్కడ గురించి కాదు మనం జీవించేది. అందుకే చివరికి మనము అందరము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35, 36, 37, 38, 39 వచనాలు అందరు తీయండి. రోమీలకు రాసిన పత్రిక. ఇంకా ఇది సగమే ఈరోజు. మరి దేవుని చిత్తం అయితే ఐ విల్ కంటిన్యూ దిస్ మెసేజ్ లేటర్ ఆన్. కానీ ఇంకా ఎన్నో విధాలుగా దేవుడు మనకు ధైర్యం పరిచినాడు. మరి అన్నీ ఈరోజు ఎక్కడున్నా క్లోజ్, కానీ వి విల్ continue if God permits, or we will continue this in the Bible study. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి 39 దాకా మనం అందరము కలిసి ధ్యానపూర్వకంగా చదువుదాం. 35 నుంచి 39 దాకా మనము ధ్యానపూర్వకంగా చదువుదాం. Who shall separate us from the love of Christ? Shall tribulation or distress, or persecution, or famine, or nakedness, or danger, or sword? As it is written, for your sake we are being killed all the day long, we are regarded as sheep to be slaughtered. No, in all these things we are more than conquerors through him who loved us. For I am sure that neither death, nor life, nor angels, nor rulers, nor things present, nor things to come, nor powers, nor height, nor depth, nor anything else in all creation will be able to separate us from the love of God in Christ Jesus our Lord. Amen. చెప్పండి గట్టిగా. ఆయన ప్రేమ నుంచి మనను ఎవరు దూరపరచలేరు.